హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఇగో ఇన్ఫినిక్స్ GT20 Pro అయితే మన దగ్గర ఉందన్నమాట. మన దగ్గర ఉన్నది 8GB 256 వేరియంట్ అనమాట. మనకైతే దాదాపు 25,000 అయితే పడింది. మనకైతే ఇది మేడ్ ఇన్ ఇండియా అనమాట, అందుకనే తీసుకున్నాను. చూద్దాం. ఇగో దీని ప్యాకింగ్ అయితే ఇగో చూడండి, లుక్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ మన ఫోన్ బ్యాక్ సైడ్ ఎట్లుంటుందో అక్కడ మనకైతే ఇక్కడ రావడం జరిగింది అనమాట. దాని డిజైన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక మనకైతే ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. GT20 Pro అని ఇచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేటా అని అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్ HD ప్లస్ 144Hz 10-bit AMOLED డిస్ప్లే అని ఇవ్వడం కూడా జరిగింది. డెడికేటెడ్ గేమింగ్ చిప్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మన దగ్గర ఉన్నది 256GB UFS 3.1 స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. 5000 mAh తోటి అయితే రావడం జరుగుతుంది అనమాట. సౌండ్ బై JBL అని అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ అండ్ వ్యూ OS ఆండ్రాయిడ్ అప్డేట్స్ 14 అని వచ్చి అయితే ఉన్నదనమాట. చూడండి, మనకైతే ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడనైతే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. బాక్స్ ఓపెన్ చేస్తే ఇగో మనకైతే దీన్ని డిఫరెంట్ గా అయితే ఇచ్చిండు. ఇగో చూడండి ఎంత బాగున్నది. ఇగో మనకైతే డిఫరెంట్ లుక్ తోటి అయితే ఉన్నది. దీన్ని కూడా సూపర్ అంటే సూపర్ గా ఇచ్చారు. ఓపెన్ చేస్తుంటేనే హైలైట్ ఉన్నది. ఇది మనకు ఇగో కేసు ఉన్నట్టున్నది. కేసు కూడా ఇచ్చిండు మనకు ఫోన్ లో కూడా. ఇగో దీన్ని కూడా ప్యాకింగ్ హైలైట్ చేసిండు అనమాట. ఇగో ఇక్కడ సిమ్ రిజెక్టర్ పిన్ కూడా ఇచ్చిండు. చూడండి, ఇక్కడ మనకైతే కేసు అయితే రావడం జరిగింది. ఇక ప్లాస్టిక్ తోటి డిఫరెంట్ గా అయితే కేసు అయితే ఉన్నది. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి కేసు అయితే చూసాడు. మొత్తం ఇక ప్లాస్టిక్ తోటి అయితే డిఫరెంట్ గా ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకు ఇక కొన్ని ఇవైతే రావడం జరిగింది. ఇన్ఫినిక్స్ అని అయితే కొన్ని అయితే పేపర్ గైడ్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ పేపర్స్ అయితే పక్కకు పెడితే ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక ఫోనే అనమాట. ఇక చూడండి, ఇన్ఫినిక్స్ GT20 Pro అని చూడండి. ఇక్కడ కూడా వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. మొత్తం బ్లూ అండ్ బ్లాక్ కలర్ అయితే రావడం జరిగింది. చూద్దాము. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. వావ్, సూపర్ గా డిజైన్, బ్యాక్ డిజైన్ అయితే సూపర్ గా అంటే సూపర్ గా అయితే ఉందన్నమాట. ఇవైతే లైటింగ్ వస్తాయి. లైటింగ్ గురించి అయితే మీకు చెప్తాను. ఇక్కడ మనకైతే 3 కెమెరాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు LED లైట్ ఉంది. ఇక్కడ OIS అని ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ఇది 108 MP కెమెరా అని కూడా ఇవ్వడం జరిగింది. చూడండి బ్యాక్ సైడ్ ఎట్లుందో సూపర్ గా. ఇక్కడ ఇన్ఫినిక్స్ GT అని కూడా రాసి ఉన్నది. ఎట్లుందో చూడండి బ్యాక్ సైడ్ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ కెమెరా గురించి మనం చూసుకుంటే 3 కెమెరాస్, ఒకటి 108 MP OIS తోటి అయితే వస్తుంది. రెండోది 2 మెగాపిక్సెల్ ఉంది. ఫ్రంట్ వచ్చేసి 32 అయితే మెగాపిక్సెల్ ఉంది అనమాట. దీని స్పెసిఫికేషన్స్ మనకైతే ఈ 108 మెగాపిక్సెల్ యూజ్ చేసి అయితే 4K అయితే మనం 60 FPS దాకా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మనకు ఫ్రంట్ కెమెరా తోటి అయితే 2K లో మన 30 FPS వరకు అయితే మనమైతే రికార్డ్ చేసుకోవచ్చు. దీని అయితే ప్రాసెసర్ వచ్చేసరికి హైలైట్ ఏంటంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేటా అనమాట. మనకైతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మెయిన్ అయితే ఇది గేమింగ్ కోసం అయితే తీసుకొచ్చిన ఫోన్ అనమాట. గేమింగ్ ఆడే వాళ్ళకి సూపర్ గా అంటే సూపర్ గా యూజ్ అవుతుంది. 5000 mAh తోటి 45 వాట్ ఛార్జర్ తోటి అయితే మనకైతే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక JBL ఇక్కడ అని ఇచ్చిర్రు. చూడండి ఎంత బాగున్నదో లొకేషన్ తోటి. సూపర్ అంటే సూపర్ గా ఉన్నది. ఎంత మంచి బ్రాండింగ్ ఇచ్చిర్రు. ఇక్కడికి వచ్చేసరికి ఇగో స్పీకర్ గిల్లు, Type-C పోర్టు, ఇక్కడ సిమ్ ట్రే కూడా ఉన్నది. సిమ్ ట్రే కూడా తీసిస్తాను. ఇగో పైనకి వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక స్పీకర్ గిల్ ఉన్నది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ మనకైతే IR బ్లాస్టర్ కూడా ఉండడం జరిగింది అనమాట. మనకైతే ఫోన్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇట్లుంటది అనమాట. ఫోన్ వచ్చేసి దీంట్లో సూపర్ గా క్లీన్ UI తోటి అయితే వస్తుంది. సూపర్ అంటే సూపర్ గా ఉన్నది అనమాట. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ బ్యాక్ లైట్స్ అనమాట. మనం బ్యాక్ లైట్ లో చూసుకుంటే
ఇలా సెట్టింగ్ లోకి పోయి ఇక్కడ మెటా లూప్ లైటింగ్ అని ఉన్నది కదా, ఇక్కడికి వెళ్తే మాత్రం మనకు లూప్ లైటింగ్ దగ్గర ఇన్కమింగ్ కాల్ ని కూడా యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకైతే ఇట్లా లైటింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. చూడండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనకు చేంజ్ అవుతుంటది అనమాట. చూడండి ఎంత బాగున్నదో చూడండి. ఇగో మనకి ఎట్లా కావాలంటే అట్లా, ఇగో రైమ్స్, ఇక్కడ గ్రాడియంట్, ఎట్లా కావాలంటే అట్లా చేంజ్ అవుతుంది అనమాట ఇన్కమింగ్ కాల్స్ వచ్చేసి మనకి. నెక్స్ట్ ఇంకా చూడండి ఇక్కడ సెట్టింగ్స్ బాగానే ఉన్నాయి. ఇక నోటిఫికేషన్ వస్తే ఏది పెట్టుకోవాలనో నోటిఫికేషన్ కూడా ఇట్లా లైట్ వస్తుంది అనమాట. నోటిఫికేషన్ ప్లస్ ఇంకా మ్యూజిక్, మనం మ్యూజిక్ పెట్టుకున్నామంటే ఇక మ్యూజిక్ కూడా ఇక లౌడింగ్ అయితే ఎంత ఉందో చూడండి. డ్యూయల్ స్పీకర్స్ 2 సైడ్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. మీరు ఆడియో కూడా ఎట్లుందో ఆడియో కూడా చూడొచ్చు, ఎంత లౌడ్గా ఉన్నాయో స్పీకర్స్ కూడా. మనకి ఇది 144 రిఫ్రెష్ తోటి అయితే వస్తుంది. మనకైతే దీని డిస్ప్లే వచ్చేసి మనకైతే NUG తోటి అయితే రావడం జరుగుతుంది. అంటే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అనమాట. దానికి దీనికి ఈక్వల్గా ఉంటుంది. మనమైతే ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక చూడండి మనకి ఇక్కడ స్పీడ్ టెస్ట్ ఆంటిట్యూడ్ స్కోర్ అంటాం కదా, ఇదైతే మనకు గేమింగ్ చిప్ కాబట్టి ఆంటిట్యూడ్ స్కోర్ వచ్చేసి 9,36,985 ఉందన్నమాట. ఇక బూస్టప్ టైం వచ్చేసరికి మనకైతే 17.0 సెకండ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది అయితే మనకైతే ఉన్న డీటెయిల్స్ అనమాట. దీని పరంగా చూసుకుంటే ఇక మళ్ళీ నెక్స్ట్ గేమింగ్ టెస్ట్ స్కోర్ వచ్చేసి GFX స్కోర్ వచ్చేసి మనకు 8,519 అనమాట. ఇక బ్యాటరీ డైన్ వచ్చేసి మనకు 7% డ్రై అవుతుంది అనమాట. 30 minutes అయితే మనం ఆడితే ఇక ఆఫ్టర్ 30 minutes ఆఫ్ గేమింగ్ అంటే హీటింగ్ వచ్చేసి మనకు 10.6% అయితే ఉంటుంది అనమాట. GFX స్కోరు మళ్ళీ దాని హీటింగ్ మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు ఉండడం జరిగింది. ఇక డిస్ప్లే దానికి వచ్చేస్తే మనకి ఇక ఇదైతే డిస్ప్లే వచ్చేసి మనకు 1300 పీక్ బ్రైట్నెస్ అయితే రావడం జరుగుతుంది. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి మనకు 88.24 అయితే % అయితే మనకైతే రావడం జరిగింది అనమాట. ఇది ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తోటి అయితే రావడం జరుగుతుంది. 6.78 inches అనమాట. మనకైతే మొత్తం దీని థిక్నెస్ వచ్చేసి 8.15 mm అనమాట. ఇది మనకు వచ్చేసి మనకు ఇది ఇందులో 3 వేరియంట్లు అయితే రావడం జరుగుతుంది. మెకా బ్లూ, మెకా ఆరెంజ్, మెకా సిల్వర్ అనమాట. మన దగ్గర ఉన్నదైతే ఇది మెకా బ్లూ అనమాట. మనకైతే ఇవైతే మనకు ఇది అయితే ఫ్లాష్ వచ్చేసి మనకైతే క్వాడ్ LED ఫ్లాష్ అనమాట. ఇక్కడ మనకు ఉన్నది కదా క్వాడ్ రౌండ్ ఆఫ్ లో ఉన్నది కదా, మనకైతే అదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకైతే దీని ఫుల్ రివ్యూ అయితే మీకైతే నేను టెస్ట్ చేసిన తర్వాత పంపిస్తాను. మన వీడియో నచ్చితే మన VRS తెలుగు వాసన అయితే ఒక లైక్ వేసుకోండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.